హలో అండి, మా రాయలసీమ కారం బొరుగులు చేస్తున్నానండి. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలని. ఇవ్వండి, ఒక ప్యాకెట్ బొరుగులు తీసుకున్నాను అండి. ఈ మురమురాలు ఇలా చాటలు వేసుకొని ఇట్లా మీదికి ఇలా అన్నీ బీజారుకోవాలండి. ఇట్లా మీదవన్నీ తీసుకోవాలి. అడుగున కొంచెం చెత్త సరిగా పొంగనివి ఉంటాయండి ఈ బొరుగులు. తెలంగాణ భాషలో ఈ మురుమురాలు అంటారు. ఇలా అన్నీ మొత్తం ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఇలా అన్నీ మొత్తం ఇట్లా బీజారుకోవాలండి. అంటే అడుగుకు ఇగో ఇలా వస్తాయి చెత్త. ఇగో సరిగా పొంగని ఉంటాయి కదా, ఇవి ఒడ్లుతోటి సరిగా పొంగవు కదా, అలాంటివి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ తీసేసుకోవాలి, లేకపోతే ఈ పండ్ల కింద తినేటప్పుడు బాగుండవు, రాళ్ళులాగా తగులుతుంటాయి. అందుకోసం ఇట్లా చెత్త, దుమ్ము, ధూళి ఇదంతా పోతుందండి. ఇలా మీదివన్నీ తీసి వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసుకొని, ఒక ప్యాకెట్ బొరుగులండి చేసుకోవాలి. చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, దాంట్లోకి కారం బొరుగులోకి కావాల్సినవి చూపిస్తాను మీకు. 2 స్పూన్లు ఉప్పు అండి. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నాను. రెండు స్పూన్ల కారం అండి. ఒక ప్యాకెట్ బొరుగులు వేసుకున్నాం కదండి మనము. 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు పడుతుందండి దీంట్లో. చూడండి, దీంట్లోకి పసుపు తగినంత వేసుకోవాలండి, కలర్ రావడానికి. మళ్ళీ వేస్తాను, నేను చూపిస్తాను మీకు అప్పుడు. ఆవాలు, జీలకర్ర కొన్ని వేసుకోవాలండి. ఇగో పప్పులు, పుట్నాలు అంటారు, మేము పప్పులు అంటాము. పల్లీలు అంటే ఒక్కోసారి ఈ పల్లీలు ఏంపి పొట్టు తీసి కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా మన బూందీలో వేస్తాం కదండి పల్లీలు, అలాగా వేస్తున్నాను. ఒక్కసారి అలాగేస్తాను, ఒకసారి ఇలాగేస్తాను. బూందీలో మిక్చర్లలో ఉంటాయి కదా పల్లీలు, ఆయిల్లో వచ్చి క్రిస్పీగా ఆ టేస్ట్లో ఉండాలని ఈసారికైతే నేను ఇలాగేస్తున్నాను. చూడండి, పల్లీలు 1/4 కిలో పల్లీలు వేసినానండి. అర్ధపావు పుట్నాలు వేసినాను పప్పులు. ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయ. ఇంట్లో ఆయిల్ వేసుకున్నానండి. చేసుకుందామండి ఇక. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను కొంచెం. పల్లీలు వేయించుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగ ఆయిల్లో వేయించుకోవాలండి ఇవి. చూడండి, వేగుతున్నాయి, చిట్టుపట్ట ఉంటున్నాయి చూడండి, చిల్లుతున్నాయి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇవి ఒక టేస్ట్ ఉంటాయండి. ఉట్టిగానే పల్లీలు ఏంపి పొట్టు తీసి పోసేటివి అవి వేరే టేస్ట్ ఉంటాయి. అందుకని నేను ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తాను. పుట్నాలు కూడా వేసుకుందామండి. క్లీన్ చేసుకోవాలండి పల్లీలు, పుట్నాలు వేసుకోక ముందుకే.
పసుపు వేసానండి, 1.5 స్పూను. ఇది చిన్నది కదా అందుకోసం. అంటే కొంచెం ఎల్లో కలర్లో కలర్ఫుల్గా ఉండాలండి అవి, అందుకోసమని కొంచెం పసుపు ఎక్కువేసి. చూడండి ఎలా అయిందో, చూడండి కలర్ఫుల్గా అవుతున్నాయి. పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, ఎండుమిరపకాయలు, కూడా ఫ్రై కానియాలండి ఆయిల్లో బాగా. ఈజీ అండి, ఏం పెద్ద కష్టం కాదు. ఇవి 20 days 1 month కూడా ఉంటాయండి. చల్లగా అయినాక స్టోర్ చేసి పెట్టుకుంటే డబ్బాలో ఇంట్లో అన్న మూత గట్టిగా పెట్టి 1 month కూడా ఉంటాయండి. ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఫస్ట్లో వేయొద్దండి ఉల్లిపాయలు, కొంచెం తడిగా ఉంటాయి కదా, అవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మనం కావాలంటే బూందీ మిక్చర్ కూడా కలుపుకోవచ్చండి దీళ్ళల్లో. ఇప్పుడైతే నేనేం కలుపుతలేను, ఉన్నాయి కానీ చేపలో అయినా కానీ కలుపుతలేను. కావాలంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా కూడా కలుపుకోవచ్చు, లేదా ఇలా తయారైనాక ఆ బొరుగుల్లోకి ఇది కలుపుకుంటాం కదా అండి గ్రేవీ ఇదంతా, అప్పుడైనా కలుపుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా ఆయిల్లో రోస్ట్ అవుతుంది కదా అండి, బాగుంటుంది టేస్ట్గా. చూడండి ఉప్పు కారం కూడా వేసేస్తున్నాను, ఇందాక వేసి వచ్చిందని. కొంచెం రోస్ట్ అయ్యేదాకా బాగా ఎంపుకోవాలండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తెలంగాణలో ఇవి చేయరండి, మా రాయలసీమలో మాత్రమే చేస్తారు కొంతమంది. ఇప్పుడు చూసి కూడా చేసుకుంటున్నారు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ. కొంచెం ఎవరన్నా మాలాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ, మేము చేసుకున్నప్పుడు ఎవరన్నా చేసినప్పుడు తిన్నప్పుడు చూస్తారు కదా, అప్పుడు ఎలా చేస్తారు అని అడుగుతారు కదా, చెప్తాం కదా, అట్లా ఎవరన్నా ఒకరు అలాగ చేసుకుంటారు. చాలా వరకు అయితే ఇక్కడ తెలీదు చాలామందికి. వేగాయండి, ఇంకా బొరుగుల్లో కలిపేసుకుందాము. అంటే అంత ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. నేను ఇంట్లో అయితే ఇక అట్లానే ఉంటుంది కదా అండి, ఈ గిన్నెలోనే అట్లే పెట్టేసుకోవచ్చు అని. ఇంకా కొంచెం ఇవి చాలా రోజులు కదండి, కొంచెం లైట్గా మెత్తబడ్డాయి బొరుగులు. ఎంబడే అక్కడ బట్టీలో నుంచి వెంటనే చేస్తే కరకరలాడుతుంటాయి. ఇప్పుడు కొంచెం మెత్తబడ్డాయి, చాలా రోజులు అయింది కదా తెచ్చి, అందుకోసమని మళ్ళీ ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నేను చూపిస్తాను మీకు, ఇదంతా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఫ్రై చేసి. అప్పుడు మళ్ళీ కొత్తగా కరకరలాడుతూ బాగా ఫ్రెష్గా బాగుంటాయి. అలాగ ఫ్రై చేసుకుంటే కొంచెం చిన్న మంట మీద చూపిస్తాను అంతా కలిపాక. ఇదండి కలిపాను.
కానీ ఇది ఒక చేతితోటి రావట్లేదు, చూపిద్దామంటే మీకు. ఇలాగన్నీ ఇలా కలుపుకోవాలండి మంచిగా. చూడండి ఇలాగ గిన్నెలో అలా కలుపుకోవాలి. అలా కలుపుతూ కలుపుతూ చిన్న మంట మీద పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చూపిస్తాను. ఇలా రోస్ట్ కావాలంటే ఇట్లా కొంచెం సేపు ఇట్లా చిన్న మంట మీద పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇలాగా ఇలా కలుపుకోవాలండి. ఇవి కనిపిస్తలేవు మీకు వీడియో పట్టుకొని చూపించాలంటే. అవి చూడండి సిమ్లో పెట్టుకొని కింద అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఎగరేస్తూ కొంచెం సేపు వేడి చేసుకోవాలండి. అప్పుడు ఇవి బాగా ఇట్లా రోస్ట్గా అవుతాయి. మీకు ఇప్పుడు మెత్తగా ఉన్నాయి కదా, ఇవి చూడండి. మళ్ళీ నేను ఇవి రోస్ట్ అయినాక మీకు చూపిస్తాను. చూడండి ఇవి చూడండి ఇప్పుడు గట్టిగా ఉన్నాయి. అండి అటు కారం బొరుగులు చేస్తున్నాను కదా, టమాటా పచ్చడి చేసుకుంటున్నానండి. ఇలాగా దాంట్లోకి 2-3 దొండకాయలు కూడా ఉంటే వేసి టమాటా పచ్చడి చేసుకుంటున్నానండి. ఇంకా చూడండి అయిపోయింది. ఇలాగ అవుతాయండి. చూడండి చాలా బాగుంటాయి. మీకు చూపిస్తాను చూడండి. అప్పుడు గట్టిగా ఉన్నాయి కదా ఈ బొరుగులు, ఇక చూడండి ఇక ఇలాగ మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా నచ్చితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.